వేదాంతం ఏంటే వేదముతో బంధించుకుంట, తనను తాను వేదములకు బంధించుకుంట వేదాంతం. వేదములంటే లోకంలో ప్రసిద్ధార్థము అపౌరుషేయములని, అవి వెలువడిన సృష్టిలో అని, వాటికవే అవి మహాపురుషుల చేత తపస్సులు గ్రహింపబడినాయని, ఆ తర్వాత వ్యక్తమై. ఇది వేదము. ఆ వేదంలో మొదటి భాగం అంతా కర్మకాండే అని, చివరి భాగం జ్ఞానకాండే అని, ఉపనిషత్తులన్నిటికీ కూడా వేదాంతం అని లోకంలో ప్రసిద్ధమైన అర్థం. ఉపనిషత్తుల బోధ వేదాంత బోధ, ఇది జ్ఞానకాండే అని. ఇట్లా విభాగం చేసుకొని, ఈ విభాగాలన్నీ లౌకిక ప్రసిద్ధార్థంలో చేసే విభాగాలన్నీ ఎట్లా ఉంటాయంటే, మనిషి యాజ్ పర్ హిస్ కన్వీనియంట్ గా అన్నిటినీ విభాగం చేసేసుకుంటాడు అన్నమాట. తనకు కావాల్సినది చేసుకొని ఇది ఇట్లా అని చెప్పేసి దానికి అది, దీనికి కర్మ భక్తి జ్ఞానం అట్లా విభాగం చేసేసుకుంటే మళ్ళీ అందులో కూడా మనకేమొస్తుంది, మన బుద్ధిని ప్రయోగించుకొని మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు అన్నట్లుగా ఇవి ప్రసిద్ధార్థపు నిర్వచనం. కానీ అది పదం అర్థం చెప్పటం లేదు. వేదాంతం అంటే వేదమునకు బంధించేది, బంధించుకున్నవాడు వేదాంతి. ఈ వేదాంత మహావాక్యములని కొన్ని ఒక ప్రయోగం చేసింది. మహావాక్యాలంటే లోకంలో మహావాక్యాలు 4 ఉన్నాయి, ప్రసిద్ధ మహావాక్యాలు. ఏంటవి? ప్రజ్ఞానం బ్రహ్మ మొదటి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ. ఇవి 4 మహావాక్యాలు అంటారు. ఇంకా మిగతాది మన మఠంలో చదువుతున్న మహావాక్యాలని గురుదేవుడు మహావాక్యములుగా మనకు అందించినవి. మహావాక్యాలను కాదు అని అనటం లేదు. ఇవి ఉపనిషత్తుల సారంగా అందింపబడిన 4 మహావాక్యాలు. ఈ 4ంటిని మహావాక్యములను సూచన చేశారు వేదాంత సారంగా. వాటి ఈ మహావాక్య ప్రయోగముల చేత ఏ తత్వం పొందబడుతుందో ఆ తత్వం గోవింద తత్వం. దానిని సేవించమంటున్నారు. దానిని నీ స్వరూపంగా గుర్తించు, దానిని నీదిగా చేసుకో అని సూచన భజ గోవిందం అంటే.